విండోస్ ఎక్స్ప్లోరర్ అండ్ మై కంప్యూటర్. మీ కంప్యూటర్లో రకరకాల ఫైల్స్ తయారు చేస్తూ ఉంటారు. అవి కూడా రకరకాల సాఫ్ట్వేర్ని యూజ్ చేసి ఫైల్స్ తయారు చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ఆఫీస్లో ఫైల్స్ కావచ్చు, సి లాంగ్వేజ్లో ఫైల్స్ కావచ్చు, జావాలో ఫైల్స్ కావచ్చు, అంతెందుకు మీరు నోట్ ప్యాడ్, పెయింట్, వర్డ్ ప్యాడ్ ఇట్లాంటి వాటిని యూజ్ చేసి కూడా ఫైల్స్ తయారు చేస్తూ ఉంటారు. మరి ఆ ఫైల్స్ అన్నీ ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి, ఎలా స్టోర్ అయి ఉంటాయి, ఏ ఏ ఫోల్డర్లో స్టోర్ అయి ఉన్నాయి, ఏ డ్రైవ్లో స్టోర్ అయి ఉన్నాయి, వాటి సైజులు ఎంత, ఇవన్నీ డీటెయిల్స్ చూసుకోవాలంటే మనం విండోస్ ఎక్స్ప్లోరర్ అండ్ మై కంప్యూటర్లోకి వెళ్ళాలి. మరి అక్కడ ఏ డ్రైవ్లో అవి ఉన్నాయి అంటే హార్డ్ డిస్క్లోనా, ఫ్లాపీలోనా, సిడీలోనా, డివిడీలోనా, లేదంటే ఇంకా మీ యొక్క పెన్ డ్రైవ్లోనా, ఇవన్నీ కూడా ఆ డ్రైవ్స్ని సూచిస్తాయి. ఆ డ్రైవ్ కింద ఏ ఫోల్డర్లో ఉన్నాయి, ఆ ఫోల్డర్లో ఏ సబ్ ఫోల్డర్లో ఉన్నాయి, దాని కింద ఏ ఫైల్స్ ఉన్నాయి అనేవి చూసుకోవచ్చు. మీరు కంప్లీట్గా ఏ సాఫ్ట్వేర్లో తయారు చేసినట్టువైనా సరే కంపల్సరీగా ఈ యొక్క విండోస్ ఎక్స్ప్లోరర్, దాని పేరులోనే ఉంది, విండోస్ని ఎక్స్ప్లోర్ చేసి చూపించేది. లేదంటే మై కంప్యూటర్, మీ కంప్యూటర్లో ఉన్న డీటెయిల్స్ అన్ని చూసుకోవచ్చు. అదేవిధంగా ఆ ఫైల్స్ని లేదంటే ఫోల్డర్స్ని ఒక చోటు నుంచి ఇంకొక చోటికి కాపీ చేసుకోవచ్చు. అంటే ఒక డ్రైవ్ నుంచి ఇంకో డ్రైవ్ కావచ్చు, ఒక ఫోల్డర్ నుంచి ఇంకొక ఫోల్డర్ కావచ్చు, కాపీ చేసుకోవచ్చు, మూవ్ చేయొచ్చు, వాటి పేరు మార్చుకోవచ్చు, వద్దనుకుంటే అవసరం లేదనుకుంటే డిలీట్ చేసేయచ్చు. ఓకే, అట్లానే ఆ యొక్క ఫైల్స్కి ఫోల్డర్స్కి ప్రాపర్టీస్ సెట్ చేయొచ్చు. అదేవిధంగా డ్రైవ్స్కి కూడా ప్రాపర్టీస్ చూడొచ్చు, సెట్ చేయొచ్చు. ఇవంతా కూడా మీ యొక్క విండోస్ ఎక్స్ప్లోరర్లో ఎలా చేస్తారో మనం విండోస్ ఎక్స్ప్లోరర్ అండ్ మై కంప్యూటర్లో ఎలా చేస్తారో మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే మై కంప్యూటర్ డెస్క్టాప్ మీదనే మై కంప్యూటర్ అని ఉంటుంది. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే చూడండి, మీ కంప్యూటర్లో ఏ ఏ డ్రైవ్స్ ఉన్నాయి, సిడిఈఎఫ్, ఇవన్నీ కూడా ఈ 4 హార్డ్ డిస్క్ డ్రైవ్స్. ఓకే, హార్డ్ డిస్క్ యొక్క పార్ట్లు అనమాట 4. అంటే సిడిఈఎఫ్ఏ కాదు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అంటే మీ యొక్క హార్డ్ డిస్క్ని ఎన్ని పార్ట్లుగా డివైడ్ చేస్తున్నారు హార్డ్ డిస్క్లో ఉన్న మెమొరీని అనే దాన్ని బట్టి. తర్వాత ఇది చూడండి, ఇది డివిడి. ఓకే, ఫ్లాపీ డ్రైవ్ అటాచ్ చేయలేదు. సో ఇప్పుడు సి డ్రైవ్లో ఇది చూడాలనుకోండి, సి మీద డబుల్ క్లిక్ చేయండి. సో మళ్ళీ ఇంకొక కొత్త విండోలో ఇవి రావడం జరుగుతుంది. అట్లనే సపోజ్ ఈ పర్టికులర్ టాలీ డైరెక్టరీలో ఏమున్నాయో చూడాలి, లేదంటే ప్రోగ్రామ్ ఫైల్స్లో ఏమున్నాయో చూడాలి, దీని మీద డబుల్ క్లిక్ చేయండి. ఈ ఎల్లో కలర్లో ఉండేటివన్నీ కూడా ఫోల్డర్స్ అంటాం. ఓకే, ఎల్లో కలర్ కాకుండా వేరే కలర్లో వచ్చిన వాటిని ఫైల్స్ అంటాం. సపోజ్ ఇవి ఫైల్స్. ఓకే, మీకు క్లియర్గా తెలుస్తుంది, ఇట్లా ఫోల్డ్ చేసినట్టు కనబడుతుంది అనమాట. మరి ఈ ఫైల్స్ని ఈ మై కంప్యూటర్లో ఈ విధంగా చూసినట్లయితే, అదే విండోస్ ఎక్స్ప్లోరర్ మై కంప్యూటర్ రెండు కూడా సిమిలర్గానే ఉంటాయి. విండోస్ ఎక్స్ప్లోరర్లో మీరు వీటిని చూస్తే స్టార్ట్, ప్రోగ్రామ్స్, యాక్సెసరీస్, ఇక్కడ కింద విండోస్ ఎక్స్ప్లోరర్ అని ఉంటుంది. ఈ విధంగా విండోస్ ఎక్స్ప్లోరర్ని ఓపెన్ చేయాలి. చూడండి, ఇక్కడ ఎక్స్పాండింగ్ అండ్ కొలాప్సింగ్ మెథడ్లో ఈ యొక్క డీటెయిల్స్ మనకు కనబడతాయి. ఈ మైనస్ని క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది. మెయిన్గా ఇవి వచ్చాయనుకోండి, మై డాక్యుమెంట్స్, మై కంప్యూటర్స్, మై నెట్వర్క్ ప్లేసెస్. ఈ చూడండి, మై కంప్యూటర్ కూడా ఒక పార్ట్ అనమాట ఇక్కడ. సో మై డాక్యుమెంట్స్ అంటే మీ డాక్యుమెంట్ ఫైల్స్ అన్ని దీంట్లో స్టోర్ అయ్యి ఉంటాయి ఈ ఫోల్డర్లో. అంటే అఫ్ కోర్స్ మై డాక్యుమెంట్స్ అనేది కూడా ఈ యొక్క డ్రైవ్లోనే ఉంటాయి, కానీ సపరేట్గా ఇట్లా చూపించడం జరిగింది. చూడండి, మై కంప్యూటర్ మీద క్లిక్ చేస్తే ఇంతకు ముందర మీరు చూసిన ఆ డ్రైవ్స్ అన్నీ కూడా కనబడతాయి. అట్లానే మై నెట్వర్క్ ప్లేసెస్, మీరు నెట్వర్క్లో కనుక మీ కంప్యూటర్ని అనుసంధానం చేస్తున్నట్లయితే నెట్వర్క్లో వేరే కంప్యూటర్లో ఉండే ఇన్ఫర్మేషన్ కూడా ఈ యొక్క మై నెట్వర్క్ ద్వారా చూడొచ్చు. ఓకే, ఈ వర్క్ గ్రూపు లేదంటే ఆ యొక్క డొమైన్ నేమ్ వస్తుంది, దాని ప్రకారం ఆ కంప్యూటర్లని
వేరే కంప్యూటర్లో ఉండే డ్రైవ్స్ను కూడా మీరు నెట్వర్క్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ 2 పేన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఒక పేను, రైట్ సైడ్ ఇంకొక పేను. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే రైట్ సైడ్ విండోలో మీకు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కనబడుతూ ఉంటుంది కరస్పాండింగ్. ఇప్పుడు సి డ్రైవ్ మీద క్లిక్ చేసాం, సి డ్రైవ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ రైట్ సైడ్ మీకు కనబడుతూ ఉంది. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక జేడీకే అనే డైరెక్టరీ మీద క్లిక్ చేశాను, దానికి సంబంధించిన డీటెయిల్స్ కనబడుతున్నాయి. ఇట్లా హైరార్షియల్ మేనర్లో కనబడుతున్నాయి చూడండి డీటెయిల్స్. ఓకే, ఎప్పుడైతే అటు క్లిక్ చేస్తామో రైట్ సైడ్ డీటెయిల్స్ కనబడుతూ ఉంటాయి, అంటే ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ, దాని కింద ఉండే ఫైల్స్ ఫోల్డర్స్. మరి మళ్ళీ మనం కొలాప్స్ చేసుకోవాలనుకుంటే కొలాప్స్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే దాని మీద క్లిక్ చేస్తామో రైట్ సైడ్ వ్యూ అవుతుంది. మరి ఈ వ్యూ అయ్యే ఇన్ఫర్మేషను ఎలా లిస్ట్ కావాలి అనేది ఇక్కడ మీరు వ్యూస్లో క్లిక్ చేసి సింపుల్ లిస్ట్ సింపుల్గా రావడం జరుగుతుంది. అదే థంబ్నెయిల్స్ ఆ యొక్క ఫైల్ కానీ ఫోల్డర్ కానీ ఆ యొక్క పిక్చర్ తోటి ఓవర్వ్యూ మీకు కనిపిస్తుంది. థంబ్నెయిల్లో ఐకాన్స్, సింపుల్ ఐకాన్స్ కనబడతాయి. లిస్ట్, సింపుల్ లిస్ట్ వస్తుంది. అదే డీటెయిల్స్తో కూడా వస్తాయి చూడండి. సైజు, ఫైల్ అయితే ఫైల్కి సైజు కూడా ఉంటుంది, ఫోల్డర్కి సైజు ఉండదు. టైప్ ఆఫ్ ద ఫైల్, ఏ టైప్ ఆఫ్ ఫైల్స్ లేదంటే ఫోల్డర్స్. డేట్ మాడిఫైడ్, అట్లనే టైంతో కూడా మీకు రావడం జరుగుతుంది. ఆ విధంగా మీరు ఎక్స్పాండింగ్ కొలాప్సింగ్ మేనర్లో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని చూసుకునే అవకాశం ఉంటుంది విండోస్ ఎక్స్ప్లోరర్లో. మరి వీటిని ఎలా మేనేజ్ చేయాలనేది నెక్స్ట్ మనం చూద్దాం, ఈ ఫైల్స్ని ఫోల్డర్స్ని నెక్స్ట్ సెషన్లో.